వన్డే సిరీస్లో టీమిండియా బోని కొట్టింది. ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించింది. శ్రేయస్, గిల్, అక్షర్ హాఫ్ సెంచరీల మోత మోగిస్తే జడేజా, హర్షిత్ రాణా తీన్మార్తో రఫ్ ఆడించారు. మొత్తంగా ఫస్ట్ వన్డేలో 4 వికెట్ల తేడాతో ఆడుతూ పాడుతూ గెలిచేసింది టీమిండియా. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో ఇరగదీసిన టీమిండియా వన్డే సిరీస్లోనూ శుభారంభం చేసింది. నాగ్పూర్లో జరిగిన ఫస్ట్ వన్డేలో 4 వికెట్లతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. బౌలింగ్లో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా 3 వికెట్లతో సత్తా చాటితే బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ జోస్ బట్లర్ 67 బంతుల్లో 4 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. జాకోబ్ బెథెల్ 64 బంతుల్లో 3 ఫోర్లు 6తో 51 పరుగులతో రాణించాడు. మంచి ఆరంభమే లభించినా ఇంగ్లీష్ టీం సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఒక దశలో ఆ టీం 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 రన్స్ చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ ఊపు మీద కనిపించారు. అయితే 8.5 ఓవర్ల దగ్గర తొలి వికెట్ పడడంతో ఇంగ్లాండ్ పతనం మొదలైంది. హర్షిత్ పేస్కు జడేజా స్పిన్ కూడా తోడవడంతో ఇంగ్లాండ్ కోలుకోలేకపోయింది. చివరికి 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌట్ అయింది. 249 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసి ఈజీగా విక్టరీ కొట్టింది. బ్యాటింగ్ పిచ్ అయినా ఈజీ టార్గెట్ ఛేజింగ్లో భారత్కు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 15, రోహిత్ శర్మ 2 పరుగులకే అవుట్ అయ్యారు. దీంతో భారత్ 19 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫీల్డింగ్తో ఫిల్ సాల్ట్ను రనౌట్ చేసిన శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడి మ్యాచ్ను భారత్ వైపు మలుపు తిప్పాడు. శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడిన అయ్యర్ బౌండరీలతో చెలరేగాడు. దాంతో భారత్ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. అయ్యర్ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో భారత్ 14 ఓవర్లోనే 100 పరుగులు పూర్తి చేసుకుంది. అయ్యర్ను జాకోబ్ బెథెల్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. శ్రేయస్ 59 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ కూడా దూకుడుగా ఆడాడు. 46 బంతుల్లోనే 50 మార్క్ అందుకున్నాడు. అక్షర్ పటేల్తో కలిసి శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో అతను 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో వరుస వికెట్లతో ఉత్కంఠ నెలకొన్న జడేజా, హార్దిక్ మరో వికెట్ పడకుండా గెలిపించారు. ఇంగ్లాండ్ పేలవ ఫీల్డింగ్ కూడా భారత్కు కలిసొచ్చింది. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం కటక్ వేదికగా జరగనుంది. ఇక ఈ మ్యాచ్తో జైస్వాల్, హర్షిత్ రాణా వన్డేల్లోకి అరంగేట్రం చేశారు.